నమస్తే, వెల్కమ్ టు శ్రీబెబ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. హస్తినాలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో భేటీ. పూర్వోదయ పథకం కింద ఏపీకి ఆర్థిక సహాయం అందించాలని కోరిన సీఎం. దక్షిణ కొరియాలో పర్యటిస్తున్న మంత్రుల బృందం. రాష్ట్రానికి పెట్టుబడులు రాబట్టే లక్ష్యంతో కొనసాగుతున్న పర్యటన. గాంధీహిల్ పై జరుగుతున్న అభివృద్ధిని పరిశీలించిన ఎంపీ కేశవ్ శివనాథ్. గాంధీహిల్ ను సాంస్కృతిక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా చర్యలు వేగవంతం చేయాలని పిలుపు. పూర్వోదయ పథకం కింద ఏపీకి ఆర్థిక సహాయాన్ని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోరారు. పూర్వోదయ నిధులతో ఏపీలోని పలు ప్రాంతాల అభివృద్ధి కోసం ప్రణాళికలు రూపొందిస్తున్నట్లుగా నిర్మలా సీతారామన్ కు తెలిపారు. రాజధానిలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పర్యటన కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఆయన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో భేటీ అయ్యారు. అమరావతి, పోలవరం ప్రాజెక్టుల పెండింగ్ నిధులు విడుదల చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన ఒక వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ ప్రత్యేక నిధులతో పాటు రాష్ట్రంలో చేపట్టబోయే పలు ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు కూడా కేంద్ర ప్రభుత్వం ఆర్థికంగా అండగా నిలవాలని అభ్యర్థించారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వ సహకారం ఎంతో కీలకమని ఆయన నొక్కి చెప్పారు. ముఖ్యమంత్రి విజ్ఞప్తిపై కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ సానుకూలంగా స్పందించినట్లుగా సమాచారం. రాష్ట్రానికి పెట్టుబడులు రాబట్టే లక్ష్యంతో దక్షిణ కొరియాలో మంత్రుల బృందం పర్యటన కొనసాగుతుంది. ఈ ఉదయం మంత్రులు కియా కార్ల పరిశ్రమ హెడ్ క్వార్టర్స్ ను సందర్శించారు. అక్కడ కియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ తో పాటు ఇతర అధికారులతో భేటీ అయ్యారు. రాష్ట్రానికి పెట్టుబడులు రాబట్టే లక్ష్యంతో దక్షిణ కొరియాలో మంత్రుల బృందం పర్యటన కొనసాగుతుంది. రాష్ట్ర మంత్రులు నారాయణ, జనార్దన్ రెడ్డి, సియోలోని ఇండియా ఎంబసీ అధికారులు, ఆంధ్రప్రదేశ్ ఈడీబీ అధికారులతో కలిసి పలు సమావేశాలు నిర్వహించారు. ఈ ఉదయం మంత్రులు కియా కార్ల పరిశ్రమ హెడ్ క్వార్టర్స్ ను సందర్శించారు. అక్కడ కియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ తో పాటు ఇతర అధికారులతో భేటీ అయ్యారు. గ్లోబల్ మార్కెట్లో కియా కార్ల అమ్మకాలు, యూనిట్ల విస్తరణ, ఏపీలో కియా ప్లాంట్లకు ప్రభుత్వం అందిస్తున్న సహకారం వంటి అంశాలపై చర్చించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడిదారులకు కల్పిస్తున్న అవకాశాలను మంత్రులు వివరించారు. నవంబర్లో విశాఖలో జరగనున్న పెట్టుబడిదారుల సదస్సుకు కియా ప్రతినిధులను ఆహ్వానించారు. గాంధీహిల్ పై జరుగుతున్న అభివృద్ధి పనులను విజయవాడ ఎంపీ కేశవ్ శివనాథ్ పరిశీలించారు. అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేసి సీఎం పర్యటనకు సిద్ధం చేయాలని ఆయన అధికారులకు సూచించారు. గాంధీహిల్ ను సాంస్కృతిక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా చర్యలను వేగవంతం చేస్తున్నామని ఎంపీ పేర్కొన్నారు. విజయవాడ ఎంపీ కేశవ్ శివనాథ్ గాంధీహిల్ పై జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. అక్టోబర్ 2వ తేదీన సీఎం చంద్రబాబు నాయుడు పర్యటనకు సిద్ధం కావడం కోసం కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా, వీఎంసీ కమిషనర్ ధ్యాన్ చందర్లతో కలిసి ఆయన అక్కడే పనుల పురోగతిని పర్యవేక్షించారు. పర్యాటకులకు ఆకర్షణీయంగా మార్చే దిశగా గాంధీహిల్లో ఆధునిక సౌకర్యాల ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందించినట్లుగా ఎంపీ తెలిపారు. పార్క్, కొండపైకి వెళ్లే రహదారి, లిఫ్ట్, రైల్వే ట్రాక్ వంటి పనుల పురోగతిని ఆయన ప్రత్యక్షంగా చూశారు. గాంధీ స్మారక స్తూపం చుట్టూ శుభ్రత, హరితవన కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. గాంధీహిల్ను సాంస్కృతిక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా చర్యలు వేగవంతం చేస్తున్నామని ఎంపీ పేర్కొన్నారు. అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేసి సీఎం పర్యటనకు సిద్ధం చేయాలని ఆయన అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో గాంధీహిల్ అభివృద్ధి కమిటీ చైర్మన్ కేపీసీ గాంధీ, వైస్ చైర్మన్ జంధ్యాల శంకర్ పాల్గొన్నారు. దసరా నవరాత్రుల వేళ బెజవాడ దుర్గమ్మకు పద్మప్రియే, పద్మిని, పద్మహస్తే, పద్మాలయే అంటూ పూజలు చేస్తున్నారు. మహామండపం 6 అంతస్తుల ప్రత్యేకంగా శ్రీ దుర్గాదేవి అలంకరణలో దర్శనమిస్తున్న అమ్మవారి సమక్షంలో ఆలయ అర్చక స్వాములు ఉభయదాతంతో కుంకుమార్చనలు చేయించారు. భక్తులు విశేష సంఖ్యలో కుంకుమ పూజకు తరలి రావడంతో దేవస్థాన అధికారులు పూజలకు ఏర్పాట్లు చేశారు. దసరా నవరాత్రుల వేళ బెజవాడ దుర్గమ్మకు పద్మప్రియే, పద్మిని, పద్మహస్తే, పద్మాలయే అంటూ పూజలు చేస్తున్నారు. దుర్గమ్మ అనుగ్రహం కోసం కుంకుమార్చనలు, లలిత సహస్రనామ పారాయణలు చేస్తున్నారు. బెజవాడ కనక దుర్గమ్మకు పసుపు కుంకుమలంటే ఎంతో ప్రీతికరం. అందుకే అమ్మవారి ఆరాధనలు, కుంకుమ పూజలకు ఎంతో విశిష్టత ఉంది. శ్రీచక్ర అధిష్టాన దేవతగా ఇంద్రకిలాద్రిపై కొలువు తీరిన దుర్గమ్మ సన్నిధిలో అనునిత్యం కుంకుమ పూజలు జరుగుతూనే ఉంటాయి. దసరా ఉత్సవాల్లో మరింత విశేషంగా ఈ పూజలు ఏర్పాటు చేశారు. ప్రతిరోజు బృందాలుగా సామూహిక కుంకుమార్చనలు నిర్వహిస్తున్నారు. మహామండపం 6 అంతస్తులు ప్రత్యేకంగా శ్రీ దుర్గాదేవి అలంకరణలో దర్శనమిస్తున్న అమ్మవారి సమక్షంలో ఆలయ అర్చక స్వాములు ఉభయదాతలతో కుంకుమార్చనలు చేయించారు. భక్తులు విశేష సంఖ్యలో కుంకుమ పూజలకు తరలి రావడంతో దేవస్థాన అధికారులు పూజలకు ఏర్పాట్లు చేశారు. అమ్మవారి ప్రీత్యార్థం భక్తులు కుంకుమ పూజలు భక్తి ప్రవర్తనలతో నిర్వహించారు. మహామండపం 6 అంతస్తులో ఉభయదాతలు పాల్గొని కుంకుమార్చన నిర్వహించారు. పెద్ద సంఖ్యలో ఉభయదాతలతో పాటు తమ భక్తి ప్రవర్తనలు చాటుకున్నారు. కుంకుమార్చనలో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.
ఉత్సవాల సందర్భంగా ఇంద్రకీలాద్రిపై దుర్గాదేవి అలంకరణలో దర్శనమిస్తున్న అమ్మవారిని సినీ నటి హేమ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె అమ్మవారికి సారెను సమర్పించారు. అనంతరం హేమ మీడియాతో మాట్లాడుతూ ప్రతి సంవత్సరం దుర్గమ్మను దర్శించుకుంటారని, అయితే ఈ సంవత్సరం తనకు ఒక ప్రత్యేకత ఉందని పేర్కొన్నారు. గత సంవత్సరం తనపై చేసిన అనేలాప నిందలను అమ్మవారు తుడిచిపెట్టేస్తారని ఆమె అన్నారు. తాను చేయని తప్పుకు బలయ్యానని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఆ పరిస్థితుల నుండి అమ్మవారు బయటకు తెచ్చారని చెప్పుకొచ్చారు. ఎన్ని జన్మలెత్తినా అమ్మవారి రుణం తీర్చుకోలేనని అన్నారు. ఏదైనా వార్త ప్రచురించే ముందు నిజాలు నిర్ధారించుకోవాలని కోరారు. దసరా ఉత్సవాల్లో అమ్మవారి సాక్షిగా చెప్తున్నాను, నేను ఎటువంటి తప్పు చేయలేదని హేమ అన్నారు. ఇవాళ దుర్గమ్మ వారి దర్శనానికి వచ్చాను. ప్రతి సంవత్సరం వస్తాను. ఈ సంవత్సరం కూడా వచ్చాను. ఈ సంవత్సరంలో ఒక ప్రత్యేకత ఉంది. ఆ దుర్గమ్మ తల్లి లాస్ట్ ఇయర్ నా మీద మీరందరూ వేసిన నీలాపు నిందల్ని తుడిచిపెట్టింది. నాకు కొండంత ధైర్యాన్ని ఇచ్చి మళ్ళీ రోజు నన్ను గుడికి వచ్చేటట్టు చేసిందండి. నేను చేయని తప్పుకి మీరందరూ చాలా బలి చేశారు. దాని నుంచి బయటపడ్డ నా వల్ల కాలేదండి. అసలు ప్రతి క్షణం దుర్గమ్మ తల్లి నేనున్నాను, నువ్వు ధైర్యంగా ముందుకెళ్ళు, నేను ఉన్నాను అని చెప్పి నన్ను బతికిచ్చింది. ఎన్ని జన్మలు ఎత్తినా ఈ కనకదుర్గమ్మ వారి ఆశీస్సులను కానీ ఆవిడిచ్చిన అండదండలు కానీ మర్చిపోలేనండి. చాలా థ్యాంక్స్. మీ అందరినీ మళ్ళీ ఇలా కలుసుకుని మాట్లాడుతున్నందుకు ఆనందంగా ఉంది. ప్లీజ్ దయచేసి మీరు ఏదన్నా న్యూస్ వేసేటప్పుడు నిజాలు తెలుసుకుని వేయండి. మీరందరూ చాలా పెద్దవాళ్ళు, గొప్పవాళ్ళు, చదువుకున్న వాళ్ళు, సంస్కారవంతులు. ప్లీజ్ ఈరోజు గుళ్ళో ఉండి చెప్తున్నాను, నేను ఏ తప్పు చేయలేదండి. ఓకేనా? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అమ్మవారిన శత్రు బాధ నశించాలని కోరుకున్నానండి. శత్రువుల నుంచి నన్ను కాపాడమని కోరుకున్నాను. విజయవాడ ఉత్సవ జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. మైసూరు కలకత్తా ఉత్సవాలను సైతం విజయవాడ ఉత్సవ్ అధిగమించిందని కొనియాడారు. సంక్షేమం, అభివృద్ధి పాలనలో సీఎం చంద్రబాబు నాయుడు కళల పరిరక్షణకు సైతం ప్రాధాన్యత ఇస్తున్నారని వారు తెలిపారు. పొన్నమిఘాట్లో నిర్వహిస్తున్న విజయవాడ ఉత్సవంను కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో కలిసి ఎంపీ కేశినేని శివనాథ్ దర్శించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ పండుగలు ప్రజలను ఐక్యం చేసి సంస్కృతి సాంప్రదాయాలను పరిరక్షిస్తున్నాయన్నారు. విజయవాడ ఉత్సవం ద్వారా అన్ని వర్గాల ప్రజలను ఐక్యం చేశారని నిర్వాహకులు కొనియాడారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల నుంచి కళాకారులను తీసుకువచ్చి కళా వైభవానికి ప్రాధాన్యత ఇచ్చారని తెలిపారు. మైసూరు కలకత్తా ఉత్సవాలను సైతం విజయవాడ ఉత్సవం అధిగమించిందని కొనియాడారు. సంక్షేమం, అభివృద్ధి పాలనలో సీఎం చంద్రబాబు నాయుడు కళల పరిరక్షణకు సైతం ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు. విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ కళలు, సంస్కృతికి విజయవాడ రాజధాని అని తెలిపారు. మొత్తం 3,000 మంది కళాకారులతో అక్టోబర్ 2న వంద రోడ్లో మెగా కార్నివల్ నిర్వహించి ప్రపంచ రికార్డు నెలకొల్పుతామని ఎంపీ తెలిపారు. నేను నా తాలూకా స్కెడ్యూల్ చూసుకొని ఏదో ఒక రోజు అన్నప్పుడు తెలియకుండానే 29 అని అంటే ఆయనే చెప్పారు మూలా నక్షత్రం అద్భుతమైనటువంటి రోజు అని. అది అటువంటి రోజున అమ్మవారు నాకు ఆ ప్రసాదం ప్రసాదించడం అనేది నా అదృష్టంగా కూడా ఈరోజు భావిస్తున్నాను. ఎన్నో సందర్భాల్లో విజయవాడ వచ్చాం, ఎన్నో సందర్భాల్లో అమ్మవారిని కూడా దర్శించుకున్నాం. కానీ వాటన్నిటికీ కూడా ఒక ఎత్తు అయితే ఈ నవరాత్రుల సందర్భంగా ఈరోజు ప్రత్యేకంగా దర్శనం చేసుకోవడం అనేది నిజంగా మర్చిపోలేనటువంటి అనుభూతిగా నేను భావిస్తున్నాను. అందులో భాగంగా మనం ఎప్పుడు కూడా విజయదశమి అని అంటే మనకి ప్రధానంగా దేశంలో గుర్తొచ్చేది మైసూరులో దసరా ఉత్సవాల గురించి మనం మాట్లాడుకుంటాం. అలాగే కలకత్తాలో జరిగేటటువంటి దుర్గా పూజ గురించి మాట్లాడుకుంటాం. ఈరోజు 7 రోజులు విజయవాడలో ఈ ఉత్సవం జరిగింది. నాకు ఒక నమ్మకం ఉంది, రేపు ఈ 11 రోజులు ఉత్సవం జరిగిన తర్వాత దేశంలో ఎవరైనా విజయదశమి గురించి మాట్లాడాలనంటే మన విజయవాడ గురించే మాట్లాడే స్థాయిలో ఈరోజు ఈ ఏర్పాట్లన్నీ కూడా చేయడం మనందరికీ కూడా గర్వకారణం. నేను ఈరోజు ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి శ్రీకాకుళంకి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పార్లమెంటు సభ్యుడిని. కానీ విజయవాడలో జరుగుతున్నటువంటి ఉత్సవం ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజానికం ఎంత గర్వపడుతున్నారో నేను కూడా అదే స్థాయిలో గర్వపడుతున్నాను. దానికి ప్రత్యేక కారణం ఈరోజు ఇక్కడ ఏర్పాట్లు ఏ రకంగా చేశారో దాని గురించి ఎంత విశేషంగా, ఎంత వైభవంగా, అంగరంగ వైభవంగా ఈరోజు ఈ కార్యక్రమం చేశారో నా భూతో నా భవిష్యత్తు అన్న విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటి కార్యక్రమం జరగాలనంటే 2 సంకల్పాలు, మానవ సంకల్పం ఉండాలి. అది మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి ఆయన గురించి కూడా మీ అందరికీ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒక విషయం కానీ, ఒక విజన్ కానీ, ఒక కార్యక్రమం కానీ పట్టుకున్నారనంటే అది 100% సక్సెస్ఫుల్గా ఎలా చేయాలన్నది ఒక సర్జరీ చేసే డాక్టర్ ఎంత శ్రద్ధ వహించి చేస్తారో అదే రకంగా కార్యక్రమాలు కూడా సూపర్ హిట్ చేయడానికి ఆలోచనలు, గైడెన్స్ ఇస్తున్నటువంటి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే యువ నాయకుడు నారా లోకేష్ అన్న గారు, దానితో పాటు ఈరోజు టీం మెంబర్స్ అందరినీ కూడా చూస్తున్నాం. ప్రతి ఒక్కరి తాలూకా కాంట్రిబ్యూషన్ ఇందులో ఉంది. ఈ యొక్క విజయవాడ నగరం విజయానికి సంకేతం ఏ రకంగా అవుతుందో ఈ కార్యక్రమాలన్నీ కూడా ఒక నిదర్శనం.
ఇందులో అన్నిటికంటే మెచ్చుకున్నటువంటిది చిన్ని గారు కూడా ఇప్పుడు చెప్పారు. అంతరించిపోతున్నటువంటి కళలు, కళాకారులు ఎవరైతే ఉన్నారో, మా శ్రీకాకుళం జిల్లా నుంచి ఉత్తరాంధ్ర ప్రాంతం కూడా జానపదానికి పెట్టినటువంటి పెద్దపీట అది. ఎంతోమంది కళాకారులు ఉన్నారు, కానీ మారుతున్నటువంటి సమాజంలో, డిజిటల్ యుగంలో అందరం కూడా ఫోన్లు కతుక్కుపోతున్నాం, ఏవేవో నెట్ఫ్లిక్స్లు అంటున్నాం, రకరకాల సినిమాలు వస్తున్నాయి, అన్నీ కూడా చూస్తున్నాం. కానీ మన తాలూకా సంపద, మన సంస్కృతి, మన చరిత్ర ఏదైతే ఉందో దానికి మాత్రం పెద్దగా అవకాశాలు రావట్లేదు. చాలామంది అది మెచ్చుకోవాలి, ఎక్కడైనా చూడాలని అనుకున్నా సరే వాళ్ళకి ప్రమోట్ చేయడానికి ఎక్కడ వేదికలు దొరకట్లేదు. అటువంటిది ఎంత పెద్ద ఉత్సవ కార్యక్రమాన్ని పెట్టి ఒక కేంద్ర బిందువుగా అలాంటి కళాకారులను ఎంచుకొని ఎక్కడెక్కడ నుంచో రాష్ట్ర నలుమూలల నుంచి, కేవలం కృష్ణా జిల్లాను, విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉన్నవారని కాదు, మా శ్రీకాకుళం ఇచ్చాపురం దగ్గర నుంచి కూడా కళాకారులు తీసుకొని వచ్చారు, అనంతపూర్ కుప్పం దగ్గర నుంచి కూడా కళాకారులు తీసుకొని వచ్చారు, తిరుపతి నుంచి తీసుకొని వచ్చారు. అందరికీ కూడా ఆహ్వానం పలుకుతూ ఈ యొక్క వేదిక వాళ్ళందరికీ కూడా వాళ్ళ సంపదని మనందరికీ కూడా చూపించే గొప్ప అవకాశం రావడం, అది కూడా బహుశా ఆ దైవం ఇచ్చినటువంటి ఒక సంకేతంగా మనం భావించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మన అందరం కూడా కలిసి ఏ రకంగా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేశామో, ఎందుకు పండగలు మన అందరం కూడా జరుపుకుంటాం, కేవలం ఒక ఆనందాన్నో ఒక దైవభక్తితోనో చాటుకోవడానికి కాదు. సమాజంలో అందరూ కూడా కలిసి వస్తే ఆ కలిసి వచ్చేటటువంటి శక్తి ఏ రకంగా ఉంటుందో మనం గుర్తు చేసుకోవడానికి ఈ ఉత్సవం దానికి ప్రతీక. మనం రేపు భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తెలుగు జాతి, మన అమరావతి నగరం, మన కృష్ణా జిల్లా, మన విజయవాడ నగరం, ఇవన్నీ కూడా మనం డెవలప్ చేసుకోవాలనంటే కేవలం చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే 24 గంటలు విజన్తో పనిచేస్తే జరిగే విషయాలు కాదు. ఇందులో మన రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది జనాభా ప్రతి ఒక్కరు కూడా ఆయన సంకల్పానికి తోడుగా నిలబడితేనే రేపు భవిష్యత్తులో తెలుగు జాతి నంబర్ 1 స్థానంలో ఉండాలని ఏదైతే చంద్రబాబు నాయుడు గారు సంకల్పిస్తున్నారో అది జరుగుతుంది. మొత్తం ఈ విజయవాడ ఉత్సవం అనే కార్యక్రమం మొత్తం 5 ఈవెంట్లలో జరుగుతుంది. పున్నమి ఘాట్ ఒక ఈవెంటు, అదేగా గొల్లపూడి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ ఒకటి, తర్వాత తుమ్మలపల్లి కళాక్షేత్రం, ఇట్లా వివిధ చోట్ల మేము పేద కళాకారుల్ని పిలిచి ఆహ్వానించి వాళ్ళ ప్రదర్శనల్ని మేము తిలకించటమే కాకుండా వాళ్ళకి గౌరవం ఇచ్చి వాళ్ళని ఒక చిరు సత్కరించి విజయవాడ యొక్క ఆతిథ్యాన్ని వాళ్ళకు చూపిస్తా. ఎప్పుడో చూసిన మనం తోలుబొమ్మలాటలు కానీ లేకపోతే గరగరలు కానీ ఇటువంటి ఎన్నో కళలని దాదాపు 250 కార్యక్రమాల ద్వారా కళాకారుల్ని సత్కరించుకుంటా ఇవాళ మా యొక్క విజయవాడ సాంస్కృతిక రాజధానిగా మళ్ళీ మేము ముందుకు దూసుకువెళ్తున్నాం. ఈ కార్యక్రమం ముందుకు వెళ్ళడానికి ముఖ్య కారకులు మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ రేపు రాబోయే కాలంలో అక్టోబర్ 2వ తారీఖున గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ఎక్కబోతుంది. 2500 నుంచి 3000 మంది దసరా అటైర్స్తో స్టేడియం నుంచి బెంచ్ సర్కిల్ వరకు మధ్యలో ఒక స్టేజ్ వేస్తున్నాం. ఆ స్టేజ్ మీద గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మంత్రులు, ఉప ముఖ్యమంత్రి వర్యులు కూడా ఆరోగ్యం బాగుంటే ఉప ముఖ్యమంత్రి వర్యులు కూడా వస్తారు. వారి ఎదురుగా అందరి కళాకారుల ప్రదర్శన సాయంత్రం 5 కాడి నుంచి 6:30, 7 వరకు ఉండబోతుంది. మొదటి సంవత్సరంలోనే ఈ విజయవాడ ఉత్సవాన్ని ఆశీర్వదించడానికి మేము గౌరవ నారా లోకేష్ గారి చేతుల మీదుగా విజయవాడ ఉత్సవం ప్రారంభిస్తే ఆ రోజు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు, అన్నిటికన్నా ముఖ్యంగా 2వ రోజు గవర్నర్ గారు, 3వ రోజు గౌరవ రామ్మోహన్ నాయుడు గారి సహకారంతో మన ఉపరాష్ట్రపతి గారిని కూడా మొట్టమొదటిగా ఆయన ఉపరాష్ట్రపతి అయినాక విజయవాడ రావటం మా విజయవాడ వాసులందరికీ కూడా చాలా ఆనందం తెచ్చింది. ఆ కార్యక్రమంలో మీరు సహకరించినందుకు మా విజయవాడ నగర ప్రజల తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. జగన్ ట్రూ పేరిట రాష్ట్ర ప్రజలపై విద్యుత్ భారం మోపితే కూటమి ప్రభుత్వం ట్రూ డౌన్ పేరిట కరెంట్ ఛార్జీలు తగ్గించిందని మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి అన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు ఎన్నికలు ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి వచ్చిన 15 నెలల్లోనే యూనిట్ పై 13 పైసలు తగ్గించారని అన్నారు. బాదురే బాదురు నినాదంలో ట్రూ పేరిట విద్యుత్ భారాన్ని ప్రజలకు జగన్ పరిచయం చేశారని మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి అన్నారు. కూటమి ప్రభుత్వం మాత్రం ట్రూ డౌన్ పేరును పరిచయం చేస్తుందని చెప్పారు. మంగళగిరిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ విద్యుత్ ఛార్జీలు పెంచబోమని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన నారా చంద్రబాబు నాయుడు వీలైతేనే తగ్గిస్తామని చెప్పినట్లుగా గుర్తు చేశారు. కానీ అధికారంలోకి వచ్చిన 15 నెలల్లోనే చిత్తశుద్ధితో ఛార్జీలు తగ్గించి చూపించారని చెప్పారు. హ్యాండ్లూమ్, సెలూన్ల సబ్సిడీ కూడా ఇస్తున్నట్లుగా తెలిపారు. స్వలాభం కోసం అధిక మొత్తానికి విద్యుత్ కొనుగోలు చేసిన జగన్ ప్రభుత్వం వ్యవస్థను సంక్షోభంలోకి నెట్టిందని మండిపడ్డారు. శాసనమండలిలోనే ట్రూ
డౌన్ పై ప్రకటన చేయాలని భావించామని, అయితే కాపీ కోసం వైకాపా సభ్యులు గొడవ చేసి ముఖ్యమైన అంశం సభకు రాకుండా అడ్డుకున్నారని విమర్శించారు. మన రాష్ట్ర ప్రజలందరూ కూడా ట్రూ అప్ ఛార్జీల గురించి సుపరిచితం. ఎందుకంటే గత పాలకులు వ్యవస్థలను నాశనం చేశారు, విధ్వంసం చేశారు, పీపీఎల్ రద్దు చేశారు. అదేవిధంగా తన కమిషన్ల కోసం కక్కుర్తిపడి విపరీతంగా హిందూజా లాంటి సంస్థలకు దోపిడీ చేయడం కావచ్చు, అదేవిధంగా ట్రాన్స్ఫార్మర్లు, ఎలక్ట్రికల్ మీటర్లు వీటన్నిటికి కూడా అక్రమంగా ఎక్కువ రేట్లు పెట్టి చేసి ఉండడం వల్ల విద్యుత్ వ్యవస్థ రంగం తీవ్ర సంక్షోభానికి గురైంది. మనం ఈ రోజున మన ముఖ్యమంత్రి గారు గౌరవంగా అసెంబ్లీలో చెప్పారు, భవిష్యత్తులో విద్యుత్ ఛార్జీలు మేము పెంచబోము అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చారు. మేము విద్యుత్ ఛార్జీలు ఇంకా వీలైతే తగ్గిస్తామని చెప్పారు. గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిన దానికి అక్షర సత్యంగా ఈరోజు మేము యూనిట్కి 13 పైసలు మేము విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తున్నాం. ఇది ట్రూ డౌన్. ప్రజలకు మేము చెప్తున్నాం. ఇప్పుడు దాకా ట్రూ అప్ విన్నారు మీరు, ట్రూ డౌన్ కూడా వినండి. నవంబర్ 1వ తేదీ నుంచి ఈ తగ్గించినటువంటి ఛార్జీలు మేము అమలుపరుస్తున్నాం. ఒకసారి చరిత్రలో తీసుకున్నట్టయితే ఈ వ్యవస్థ మీద తనకి సొంత విద్యుత్ ప్లాంట్లు ఉన్నాయి, అయినప్పటికీ కూడా ఈ రంగాన్ని కుదేలు చేశారు. ఈరోజు థర్మల్ పవర్లో ప్రొడక్షన్ తగ్గిపోవడం కారణం ఏంటంటే మీరు చేసినటువంటి నాసి రకం బొగ్గు, మీ అనుయాయులు కావచ్చు, మీరు కావచ్చు, నాసి రకమైనటువంటి బొగ్గును సరఫరా చేయడం వల్లే అక్కడ ఉత్పత్తి తగ్గిపోయింది. మీరు ఎప్పుడైతే పీపీటీలు రద్దు చేశారో ఈ రద్దు చేయడం వల్ల కూడా డిమాండ్ ఎక్కువ పెరగటం, అప్పుడు 14-19లో మా ప్రభుత్వ హయాంలో సోలారు, విండ్ అనేది మనకు దేశంలోనే మొదటి స్థానంలో ఉంటే మీ అనాలోచిత నిర్ణయాల వల్ల మీరు అధిక మొత్తంలో పెద్ద ఎత్తున విద్యుత్ కొనుగోలు చేయడం జరిగింది. ఈ భారాన్ని మొత్తం ప్రజల ఎత్తున ఉద్దేశం వెళ్ళిపోయారు. ఈరోజు మనకి హిందూజాలకు మీరు ఇచ్చినటువంటిది మీ హైదరాబాద్లో 10 ఎకరాల భూమి కోసం, మీ అనుచరుల కోసం ఈఆర్సీలు వద్దన్నప్పటికి కూడాను 1400 కోట్ల రూపాయలు మీరు హిందూజాలకు దారాదత్తం చేసిన విషయం కూడా ప్రజలు మర్చిపోలేదు. అదే కాకుండా మీ వల్ల అధిక వడ్డీ రేట్ల వల్ల వీటి వల్ల 10,892 కోట్ల రూపాయలు విద్యుత్ సంస్థలు నష్టపోయిన విషయం కూడా మనం గమనించుకోవాలి. సెకీ ఒప్పందంలో మీరు చేసిన 1750 కోట్ల రూపాయలు లంచాలు పుచ్చుకున్నారని చెప్పి అమెరికా కోర్టులో కూడా కేసులు ఎదుర్కొన్న విషయాన్ని ప్రజలు గుర్తుపెట్టుకున్నారు. వీటన్నిటికీ ఒకటే చెప్తున్నాం, ఏదైతే నాణ్యమైన విద్యుత్ ప్రజలకు అందించాలనుకున్నాం దాన్ని అందిస్తున్నాం. ఇక్కడ అదేవిధంగా విద్యుత్ ఛార్జీలు భవిష్యత్తులో పెంచలేదని కట్టుబడి విద్యుత్ ఛార్జీలని ట్రూ డౌన్ చేస్తున్నాం. కొత్త పదాన్ని ప్రజలకు కూడా మేము పరిచయం చేసి అందిస్తున్నాం విషయాన్ని తెలియజేస్తూ భవిష్యత్తులో ఇంకా కూడా ఈ ఛార్జీలు తగ్గించేటువంటి ప్రయత్నం మా ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలియజేసుకుంటూ, వాస్తవంగా మన ఆఖరి రోజు కౌన్సిల్లో విద్యుత్ శాఖలో మనం ప్రకటన చేద్దాం అనుకున్నాం. కానీ మీ సభ్యులు కౌన్సిల్ దగ్గర కాఫీలు, టీలు అందలేదని గోల చేశారు. దీనివల్ల మేము ఇటువంటి ప్రకటనని కౌన్సిల్లో చేయలేకపోయాం. అంటే మీ ప్రజలకు ఏమాత్రం శుద్ధ కాఫీ టీల మీద ఉన్నటువంటి శ్రద్ధ ప్రజా సమస్య లేదనేది కూడా మేము ఒకసారి గుర్తు చేసుకుంటూ, ఏది ఏమైనప్పటికీ కూడా ఈ ప్రజా సంక్షేమం కోసం విద్యుత్ వ్యవస్థలో మేము మా ముఖ్యమంత్రి గారు చెప్పిన విధంగా మా విద్యుత్ శాఖ మంత్రి గారు రవికాంత్ కుమార్ కూడా అధికారులు కూడా ఎంతో జాగ్రత్తతో మనం కట్టుబడి ఉన్నాం. భవిష్యత్తులో విద్యుత్ ఛార్జీలు పెంచకూడదని స్టిక్ ఆన్ అయిపోయినాక చేస్తాం. బీసీల అభివృద్ధిని చూసి ఓర్వలేక వైసీపీ నాయకులు వాటిని అడ్డుకోవటమే లక్ష్యంగా పెట్టుకున్నారని ఏపీ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పిల్లి మాణిక్యలరావు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. జగన్ రెడ్డి అండ్ కో అధికారం కోల్పోయి సుమారు 15 నెలలైనా గతంలో చేసిన అరాచక చర్యలను సమర్థిస్తూ తమ ప్రవర్తనలో ఎలాంటి మార్పు తెచ్చుకోకుండా కొనసాగుతున్నారని విమర్శించారు. జగన్ అధికారంలో ఉన్నప్పుడు బీసీఎస్సీ బడుగు బలహీన వర్గాలపై దాడులు, హత్యలతో వారి జీవన ఆధారాన్ని ధ్వంసం చేసే చర్యలు చేపట్టారని, ఇప్పటికీ వారిలో మానవత్వం లేని ప్రవర్తన కనిపిస్తుందని ఆరోపించారు. శాసన మండలిలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న బొత్స సత్యనారాయణ గతంలో చంద్రయ్య అనే వ్యక్తిని దారుణంగా రోడ్డుపై గొంతు కోసి హత్య చేసిన కేసులో బాధిత కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలన్న నిర్ణయాన్ని కూడా అడ్డుకున్నారని విమర్శించారు. దీని వెనుక జగన్మోహన్ రెడ్డి, పిన్నెళ్ల సోదరుల ఆదేశాలు ఉన్నాయని, ఈ విషయంపై బొత్స సత్యనారాయణ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా గతంలో ఏ అరాచకాలైతే చేశారో ఆ అరాచకాలని ఇంకా సమర్థిస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అవే కాకుండా జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఏ బీసీలనైతే టార్గెట్గా చేసి చంపటం, వాళ్ళ జీవనాన్ని లేకుండా చేయటం, ఎస్సీలని చంపటం, వాళ్ళ జీవనాన్ని లేకుండా చేయటం, లేకపోతే బడుగు బలహీన వర్గాలను మొత్తాన్ని కూడా వీళ్ళు అసలు మనుషులే కాదు, జీవించడానికే హక్కు లేదు అన్నట్టుగా ఎట్లయితే ప్రవర్తించారో
ఇప్పుడు కూడా అధికారం కోల్పోయి దాదాపు 15 నెలలు అవుతున్న తర్వాత, సంవత్సరంన్నర అవుతున్న తర్వాత కూడా వీళ్ళలో ఏ మార్పు రాకపోవటం అనేది వీళ్ళు అసలు మనుషులా కాదని చెప్పేసి డౌట్ కూడా వస్తూ ఉంది. బొత్స సత్యనారాయణ ఈరోజు శాసన మండలిలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు. ప్రతిపక్ష హోదా ఉంది కాబట్టి నేను ప్రతిపక్ష నాయకుడు అంటా ఉన్నాను. ఈ వ్యక్తి నిన్న ఏదైతే చంద్రయ్య అనే అతన్ని గతంలో రోడ్డు మీద పడేసి గొంతు కోసి చంపారో వాళ్ళ పిల్లవాడికి మానవతా దృక్పథంతో ఈ ప్రభుత్వం ఏదైనా ఉద్యోగం ఇచ్చి ఆదుకోవాలని చెప్పేసి ప్రయత్నించింది. నిజంగా వీళ్ళకి బుద్ధి ఉంటే మనం చేసినటువంటి తప్పుకి ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఆ కుటుంబాన్ని ఆదుకుంటున్నాడు, జీవించేటువంటి అవకాశాన్ని కల్పిస్తున్నాడని చెప్పేసి వీళ్ళు సంతోషపడాలి. పడకపోగా చంద్రయ్య కుటుంబానికి ఏ విధంగా మీరు ఉద్యోగం ఇస్తారు, ఇవ్వటానికి వీలు లేదని ప్రభుత్వం తీసుకొచ్చే జీవోని అడ్డుకున్నటువంటి పరిస్థితి మనుషులు చేసేటువంటి పరిస్థితి కాదు. అయితే మనకి కేవలం ఒక ఉద్యోగాన్ని అడ్డుకున్నట్టు మాత్రమే కనపడుతుంది. కానీ దీని వెనక బీసీలని మేము నరుకుతాం, మీరు కాపాడకూడదు, బీసీలని మేము చంపుతాం, మీరు కాపాడకూడదు, బీసీల యొక్క వాళ్ళకి సంబంధించినటువంటి జీవనాధారాన్ని మొత్తాన్ని ధ్వంసం చేస్తాం, మీరు కాపాడకూడదు అనే పద్ధతిలో ప్రవర్తిస్తున్నట్టుగా ఉంది. ఇది బొత్స సత్యనారాయణకి సంబంధించినటువంటి మాట, లేకపోతే ఎవరైతే జగన్మోహన్ రెడ్డి మాట, లేకపోతే పిన్నెల్లి సోదరుల మాట, ఇది ఖచ్చితంగా తేల్చాల్సినటువంటి పరిస్థితి ఉంది, సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. హస్తినాలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో భేటీ. పూర్వోదయ పథకం కింద ఏపీకి ఆర్థిక సహాయం అందించాలని కోరిన సీఎం. దక్షిణ కొరియాలో పర్యటిస్తున్న మంత్రుల బృందం. రాష్ట్రానికి పెట్టుబడులు రాబట్టే లక్ష్యంతో కొనసాగుతున్న పర్యటన. గాంధీహిల్ పై జరుగుతున్న అభివృద్ధిని పరిశీలించిన ఎంపీ కేశవ్ శివనాథ్. గాంధీహిల్ ను సాంస్కృతిక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా చర్యలు వేగవంతం చేయాలని పిలుపు. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.